హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను. అది ఏంటి అంటే యూట్యూబ్ వీడియోలు చేసేవారికి కొంతమందికి లైవ్ ఎలా పెట్టాలో యూట్యూబ్లో తెలియదు. వారికి నేను లైవ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు లైవ్ ఎలా పెట్టాలి యూట్యూబ్లో అనేది చెప్పడానికి పాయింట్ టు పాయింట్ చెప్పడానికి అయితే వచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్త వినండి. వినే ముందు నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాగా ఎవరైనా డౌట్ ఉన్న వారికి వాళ్ళు కూడా ఈ వీడియోను విని వాళ్ళు కూడా యూట్యూబ్లో లైవ్ ఎలా పెట్టాలో నేర్చుకుంటారు. ముందుగా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే వాళ్ళు ఈ వీడియోను నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ యూట్యూబ్ లైవ్ రావాలంటే మినిమం ఒక 50 సబ్స్క్రైబర్లు ఉండాలి. అంటే నీ యూట్యూబ్ ఛానల్కు ఒక 50 మంది సబ్స్క్రైబర్లు ఫాలో అయి ఉండాలి. అప్పుడైతే యూట్యూబ్ పెట్టడానికి ఆప్షన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి యూట్యూబ్ లైవ్ అనగానే లైవ్ వచ్చేస్తుందేమో అనుకుంటారు. కానీ యూట్యూబ్ లైవ్ పెట్టాలంటే మినిమం ఒక 50 మంది ఫాలోవర్స్ అయి ఉండాలి నీ యూట్యూబ్ ఛానల్కు. ఓకే ఫ్రెండ్స్, ఓకే 50 మంది ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పుడు లైవ్ పెట్టాలంటే ఓకే, మీకు ఆల్రెడీ నేను సైడ్కు స్క్రీన్ కూడా పెట్టి చూపిస్తాను ఎట్లా లైవ్ పాయింట్ టు పాయింట్. ఓకే, మనం మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ప్లస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు వీడియో, షార్ట్స్, లైవ్, ఓకే లైవ్ వస్తుంది. లైవ్ వచ్చిన తర్వాత కింద నో మేడ్స్ ఫర్ 18+ కిడ్స్ అని ఉంది కదా, పెన్సిల్ గుర్తును క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదంతా హిస్టరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైవ్లో ఏం చేయాలి అంటే థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి. అయితే థంబ్నెయిల్ టేక్ థంబ్నెయిల్ ఉంటుంది, అప్లోడ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. పైన పెన్సిల్ గుర్తుంది కదా, ఆ పెన్సిల్ గుర్తుని క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి. అంటే టేక్ థంబ్నెయిల్, అప్లోడ్ థంబ్నెయిల్. టేక్ థంబ్నెయిల్ ఏంటి అంటే అప్పటిదప్పుడే ఫోటో తీసుకోవడానికి టేక్ థంబ్నెయిల్. అప్లోడ్ థంబ్నెయిల్ ఏంటి అంటే ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి దాన్ని అప్లోడ్ చేయడానికి అప్లోడ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. మనం అప్లోడ్ థంబ్నెయిల్ ఎలా క్లిక్ చేయగానే గ్యాలరీకి వెళ్తుంది. మనం ఆల్రెడీ ముందే మనం థంబ్నెయిల్ సెట్ చేసి ఉంటాం కాబట్టి దాన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత కిందికి వస్తే కింద టైటిల్ అంటే దేని గురించి అయితే నువ్వు లైవ్ చేస్తున్నావో దాని గురించి ఆ టైటిల్ రాయాలి. అయితే టైటిల్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే పబ్లిక్, ప్రైవేట్, అన్ఇన్స్టాల్ అని ఉంటుంది. ఎప్పుడైనా మనం లైవ్ చేసినప్పుడు పబ్లిక్లోనే ఉండాలి. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నప్పుడే లైవ్ చూస్తారు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేస్తారు. ఓకే, దాని తర్వాత దాని కిందికి వస్తే మేడ్స్ ఫర్ కిడ్స్ అంటే ఎవరికి సంబంధించిన వీడియో అంటే 18+ ఉన్న వారికా 18 బిలో ఉన్న వారికా దానికి సంబంధించింది. లైవ్ టుగెదర్ అంటే మీరు అందరికీ పబ్లిక్ కాకుండా ఓన్లీ ఇద్దరే మాట్లాడుకోవాలి అంటే లైవ్ టుగెదర్ అంటే ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాని కిందికి వస్తే డిస్క్రిప్షన్ అంటే ఈ లైవ్ దేని గురించి సంబంధించింది హ్యాష్ట్యాగ్ ఇచ్చుకుంటా డిస్క్రిప్షన్లు ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత దానికంటే కొద్దిగా కిందికి వస్తే లొకేషన్ సెట్ చేయాలి. అంటే మీరు ఏదైతే ఏ లొకేషన్ నుండి లైవ్ పెడుతున్నారో ఆ లైవ్ లొకేషన్ను అక్కడ సెట్ చేయాలి. ఎందుకంటే సెట్ చేసినప్పుడు అది ఎవరైతే చుట్టుపక్కల ఆ లొకేషన్లో వారికి రికమెండ్ చేస్తుంది. ఓకే, దానికంటే కొద్దిగా కిందికి వస్తే అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉంటుంది. కింద అడ్వాన్స్ సెట్టింగ్, ఆ అడ్వాన్స్ సెట్టింగ్లో అలో చాట్స్ అలో చేయాలి, అలో రియాక్షన్స్ అలో చేయాలి. అయితే కొంతమంది లేడీసు ఆ రియాక్షన్ అనేది ఆఫ్ చేసుకుంటారు. ఎందుకంటే బ్యాడ్ రియాక్షన్ ఉంటాయి కదా ఇమోజీలు, అవి పెట్టకుండా. ఓకే, మనమైతే అలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ అవుతారో తెలియదు కదా, చాట్ అలో పెట్టుకోవాలి, ఇవి అలో పెట్టుకోవాలి. ఓకే, అవి అలో పెట్టుకున్న తర్వాత లైవ్కి వెళ్ళిపోవాలి. గో లైవ్ 1 2 3 స్టార్ట్, లైవ్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైవ్ రావాలంటే చాలా సింపుల్ యూట్యూబ్లో లైవ్ చేయాలంటే. కానీ 50 సబ్స్క్రైబర్లు అయితే పొంది ఉండాలి యూట్యూబ్లో లైవ్ చేయాలంటే. ఓకే, ఈ లైవ్ దేనికి యూజ్ అవుతుంది అంటే ప్రతిదానికి యూజ్ అవుతుంది. అంటే నీ ఆడియన్స్కు ఎవరైతే నీ సబ్స్క్రైబ్ చేసి నీ ఫాలోవర్స్ ఉంటారో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ మాట్లాడుకోవచ్చు. లేదా మానిటేషన్ కాని వారికి కూడా ఈ వాచ్ అవర్ యూజ్ అవుతుంది. మానిటేషన్ అయిన వారికి కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు లైవ్ ద్వారా. ఇంకోటి ఏంటంటే ఎలాంటి వీడియో ఎడిట్ చేసుడు టైం వేస్ట్ కాదు. ఇదంతా యూజ్ ఉంటుంది లైవ్తో. ఎందుకంటే డైరెక్ట్
పోస్ట్ చేయడం జరుగుతుంది, ఎలాంటి కామెంట్ ఉన్నా దానికి రిప్లై చేయడం జరుగుతుంది. అదే మనం లాంగ్ వీడియో పెట్టుకొని అది చేసినప్పుడు దాన్ని స్క్రిప్ట్ రాయాలి, ఎలాంటి ఎవరైనా కామెంట్ చేస్తే దానికి రెస్పాన్స్ చేయలేము, దాన్ని ఎడిట్ చేయాలి, అవన్నీ ఉంటాయి. లైవ్ అయింది అనుకో డైరెక్ట్ మనం మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైవ్ అయితే చేయాలి. యూట్యూబ్ ఎవరైతే నీ వీడియోలు చేయాలి అనుకున్న వారైతే ప్రతి ఒక్కరు లైవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారైతే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్లు లైక్లు అయితే చేయట్లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. ఓకే, బాయ్.